నిలబెట్టిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సెంటిమెంట్లకి సింపతిలకి ఆలోచన చేయకండి. ఎలక్షన్ అంటే మన భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం, మన పిల్లల భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం, మన ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం. 10 ఏళ్ళు ఎటువంటి అభివృద్ధి జరగలే. మరి 3 నెలలుగా ఇక్కడ మంత్రులు పొన్నమన్న, తుమ్మల నాగేశ్వరరావు గారు, వివేక్ అన్న, పెద్దలు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మన గల్లీ గల్లీకి తిరిగి ఈ ప్రాంత సమస్యలు తెలుసుకొని కోట్లాది రూపాయలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినారు. అదే రకంగా సంక్షేమ పథకాలు కూడా చాలా మందికి అందినాయి. వైట్ రేషన్ కార్డ్స్, సన్న బియ్యం, నేను ఏ గల్లీకి పోయి అడిగినా కానీ తెల్ల రేషన్ కార్డు వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నారు. సన్న బియ్యం తింటున్నామని చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల, రేవంత్ అన్న నాయకత్వం పట్ల మన ప్రాంత ప్రజలకు ఒక బలమైన భరోసా వచ్చింది. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్పి నేను పాదయాత్రలు తిరుగుతుంటే ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు. ఇప్పుడు బాధ్యత మీరందరూ కూడా బలంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే విధంగా మనం ముందుకు పోవాలి. మరి నేను ఏ రోజన్నా ఎవరినైనా ఒక చెంపదెబ్బ కొట్టినా, ఎవరినైనా బెదిరించిన్నా, ఎవరైనా ఇల్లులు కడితే కూలగొట్టే ప్రయత్నం చేసినా, 1 రూపాయి వసూలు చేసినా, అందరి పేదోళ్ళకి అండగా నిలబడ్డాం. మాతో చేతనైనంత సాయం చేసినాం. నేను ఏ రోజు తప్పుడు పనులు చేయలే. ఇవాళ మీ కొడుకును పట్టుకొని రౌడీ అంటుండు. రౌడీనా? నేనేమో గూండానా? ఏమో తప్పు చేసిందా? మరి ఏం జవాబిస్తారు అటువంటి వాళ్ళకి? 11 తారీఖు అత్యధిక ఓట్లేసి మీ తమ్ముడిని గెలిపించుకుంటే వాళ్ళకి జవాబు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే రేవంత్ అన్నను బలపరచాలి. మన భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. హై టెన్షన్ లైన్స్, అవి వాటి వల్ల 10ల సంఖ్యలో జనాలు చచ్చిపోయినారు ఈ ప్రాంతంలో. మరి పెద్దలు వివేకన్న గారు సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి అది ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి వాళ్ళు కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికి ఉంది. యువ సోదరులందరూ ఇంతమంది వేల సంఖ్యలో వచ్చినారు. ఈ రోజు ఎంత జోష్ ఉన్నదో 11 తారీఖు కూడా పొద్దున్న 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరం కృషి చేస్తూ మనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఓట్లు కాంగ్రెస్ చేయి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసింది కోరుతున్నాం. 2 సార్లు మీ ముందున్న అవకాశం వచ్చినా రాకపోయినా మీ సమస్యలపైన పోరాడుతూ ఉన్నా ఈరోజు పెద్దల ఆశీర్వాదంతో ఈ అవకాశం వచ్చింది. ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ ఒక మంచి పేరు సంపాదించుకొని పెద్దల గౌరవం నిలబెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఓటింగ్ 11 తారీఖే కాదు, ఈ రోజే స్టార్ట్ అయింది. ఓట్ ఫ్రమ్ హోమ్ ఈ రోజే స్టార్ట్ అయింది. 103 ఓట్లు ఈరోజు హ్యాండిక్యాప్స్ సీనియర్ సిటిజన్స్ ఇళ్లలోకి పోయినారు. దాదాపు 70-80% ప్రజలు మనకు ఓటేయడం జరిగింది. ఈరోజు ఓటేసి మనకు చెప్తా ఉన్నారు, మా కొడుకుకు, మా పిల్లగాడు, మా కాంగ్రెస్ పార్టీ మేము ఆల్రెడీ ఓటేసినామని మా ఇంటికి వచ్చి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా పాదాభి నమస్కారాలు తెలియజేస్తూ ఇక బాధ్యత మిగిలింది మనందరి మీద. ఎస్పెషల్లీ యూత్ అంతా కూడా ఇది మన భవిష్యత్తుకు సంబంధించింది, మీ భవిష్యత్తుకు సంబంధించింది. మనమందరం కూడా బోల్తాం 2 మినిట్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరి యాకే జో हमारे बड़े बुजुर्ग नौजवान भाइया सबका जो स्वागत करें, हमारे मुख्यमंत्री साहब का सबका शुक्रिया अदा करते हुए, जो बात कांग्रेस ने एज ए कैंडिडेट मेरे को ऐलान करने के बाद ओवैसी साहब ने मेरे को सपोर्ट करने का ऐलान करे, ओवैसी साहब का शुक्रिया अदा करता हूँ। मैं कोई बाहर का नेता नहीं होता हूँ, पुराना 15 साल का रिश्ता है आपका मेरे बीच में, यहाँ के माइनॉरिटीज के बीच में मेरा एक रिश्ता है। पिछले 40 साल से फैमिली का और 15 साल से मेरा एक रिश्ता है यहाँ का। आपके और हमारा रिश्ता तोड़ने बीआरएस और बीजेपी कोशिश कर रही है, गलत फेक न्यूज़ स्प्रेड कर रही है। हाँ, आप नहीं मानते मगर लोगों को तो बोलना, मेरा गलत फेक न्यूज़ स्प्रेड कर रही है। आप फेक न्यूज़ पे नहीं जाना। आपको रिक्वेस्ट करता हूं, जो जिस तरह अपन मिलके थे उसी तरह अपन आज भी रहेंगे, आगे भी रहेंगे। हर मजहब को लेके आए हम, चाहे हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो, हर कोई लेके चला। आज ऊपर वाले की दया से, रेवंत अन्ना की दया से आपके सामने उम्मीदवार बन के आया।
जब मेरे को उम्मीदवार बनाने की कोशिश कर रहे थे कांग्रेस, तो फेक न्यूज़ बहुत सारे फ्रेड कर रहे थे, मगर कुछ नहीं रोका, इलेक्शन भी नहीं रोकूंगा। आप लोगों की दुआ से, आप लोगों की आशीर्वाद से कांग्रेस पार्टी हाईएस्ट मेजॉरिटी से जीता ना बोल के आपको कहते हुए, जितने भी इस इलेक्शन में मेहनत कर रहे हर लोगों की शुक्रिया अदा करते हुए, हमारे पार्टी वर्कर्स, सीनियर कांग्रेस लीडर्स, मिनिस्टर्स सबको शुक्रिया अदा करते हुए, और మీ పైన ఈ బాధ్యత మనందరి పైన బాధ్యత ఉంది, कांग्रेस पार्टी మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, मैं एक बोलना चाहता हूं, जब मेरी लाइफ में फर्स्ट टाइम पब्लिक में आया, ये कहते हैं कि सारे जहां से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुले इसके ये गुल सीता हमारा, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा। अपन हर मजहब को लेके चलने वाला है, जिस तरह रेवंत रेड्डी साहब हर मजहब को लेके जा रहे, अन्ना की ब्लेसिंग से मैं भी उसी तरह आगे बढ़ूंगा, सबको लेके आगे चलूंगा, आपके तकलीफा दूर करते हुए आपके साथ ठहरूंगा, एक छोटा भाई बन के, एक बेटा बन के। बस शुक्रिया। 11 तारीख के दिन 11వ తారీఖు రోజు సీరియల్ నెంబర్ 2 చేతి గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ అందరు కూడా ధన్యవాదాలు।